హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. పారిస్ ఒలింపిక్స్ 2024 క్రీడలు ఘనంగా జరిగాయి. గతంలో పారిస్ నగరంలో 1924 సంవత్సరాలలో ఒలింపిక్స్ పోటీలు నిర్వహించారు. లండన్ తర్వాత మూడోసారి ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇచ్చిన ఏకైక నగరం పారిస్. పారిస్ ఒలింపిక్స్ లో 329 ఈవెంట్లు జరగగా 16 రోజుల పాటు 32 క్రీడల్లో పోటీ పడ్డారు. పారిస్ ఒలింపిక్స్ లో 10,500 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఒలింపిక్స్ క్రీడల కోసం మొత్తం 81,000 కోట్లు ఖర్చు చేశారు. 16 రోజుల పాటు 329 క్రీడల్లో ఆటగాళ్లు హోరాహోరీగా పోటీ పడి పతకాల పట్టికలో అమెరికా జట్టు అగ్రస్థానాన్ని ఖరారు చేసుకుంది. అమెరికా, చైనా జట్లు 40 స్వర్ణ పతకాలతో సమంగా నిలిచాయి. 2028లో ఒలింపిక్స్ క్రీడలు అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరంలో జరుగుతాయి. అమెరికా నగరంలో ఒలింపిక్స్ నిర్వహించడం ఇది మూడోసారి. గతంలో 1932, 1984లో లాస్ ఏంజెల్స్ లో విశ్వ క్రీడలు జరిగాయి. భారత్ 6 పతకాలతో 71వ ర్యాంకులో నిలిచింది. ఇందులో 5 కాంస్యాలు, 1 రజత పతకాలు ఉన్నాయి. 44 ఏళ్లలో తొలిసారి బంగారు పతకం సాధించిన పాకిస్తాన్ 62వ స్థానంలో నిలిచింది. అంతేకాకుండా ఏ దేశాలు ఎన్ని పతకాలు గెలిచిందో చూద్దాం. అమెరికా మొత్తం 126 పతకాలు గెలిచింది. అందులో 40 స్వర్ణాలు, 44 రజతాలు, 42 కాంస్య పతకాలు ఉన్నాయి. చైనా 91 పతకాలు సాధించగా 40 స్వర్ణాలు, 27 రజతాలు, 24 కాంస్య పతకాలు ఉన్నాయి. జపాన్ 45 పతకాలు సాధించగా అందులో 20 స్వర్ణాలు, 12 రజతాలు, 13 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా 53 పతకాలు సాధించింది. ఫ్రాన్స్ 64 పతకాలు, నెదర్లాండ్స్ 34 పతకాలు, బ్రిటన్ 65 పతకాలు, దక్షిణ కొరియా 32 పతకాలు, ఇటలీ 40, జర్మనీ 33, న్యూజిలాండ్ 20, కెనడా 27, ఉజ్బెకిస్తాన్ 13, హంగేరీ 19, స్పెయిన్ 18 పతకాలు సాధించాయి. ఈ ఒలింపిక్స్ లో భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో కేవలం 5 మాత్రమే పతకాలు సాధించడం ఇక్కడ ప్రస్తావించదగ్గ విషయం. అంటే మను భాకర్ 2 పతకాలు సాధించింది. దీని ప్రకారం పారిస్ ఒలింపిక్స్ లో భారతీయులు సాధించిన పతకాల జాబితా ఎలా ఉందో చూద్దాం. యువ షూటర్ మను భాకర్ పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకాన్ని అందించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ లో మను కాంస్య పతకాన్ని కైవసం చేసుకోవడం ద్వారా భారత్ పతక ఖాతా తెరిచింది. ఆ తర్వాత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్ లో మను భాకర్ సరబ్జోత్ సింగ్ తో కలిసి భారత్ కు 2వ కాంస్య పతకాన్ని అందించింది. దీంతో ఒకే ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్ గా నిలిచింది. షూటింగ్ లో మరో 3వ పతకం సాధించడం విశేషం. 50 మీటర్ల రైఫిల్ షూటింగ్ లో స్వప్నిల్ కూసాలే 3వ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. పురుషుల హాకీ గేమ్ లో 4వ పతకం వచ్చింది. 3వ స్థానం కోసం జరిగిన పోరులో భారత హాకీ జట్టు 2-1తో స్పెయిన్ జట్టును ఓడించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ఈసారి 2వ స్థానంలో నిలిచి రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. దీని ద్వారా వరుసగా 2 ఎడిషన్లలో పతకాలు సాధించిన ప్రత్యేక ఫీట్ సాధించాడు. తర్వాత యువ రెజ్లర్ అమన్ సెహ్రవత్ భారత్ కు 6వ పతకాన్ని అందించాడు. పురుషుల రెజ్లింగ్ ఫ్రీ స్టైల్ 57 కిలోల విభాగంలో 21 ఏళ్ల అమన్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 50 కిలోల మహిళా రెజ్లింగ్ పోటీల్లో వినేష్ పోగట్ ఫైనల్లోకి ప్రవేశించినప్పటికీ చివరి రౌండ్ లో అదనపు బరువు కారణంగా అనర్హురాలైంది. అయితే వినేష్ పోగట్ సెమీఫైనల్ వరకు అర్హత సాధించినందున రజత పతకాన్ని ప్రదానం చేయాలని క్రీడా మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. వినేష్ కు అనుకూలంగా తీర్పు వస్తే రజత పతకం ఖాయం కానుంది. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలను కింద కామెంట్ బాక్స్ ఉంటుంది, కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.